బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో భూములు భవనాల రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. 2 రోజులుగా మొరాయిస్తున్న సర్వర్లు ఇవాళ పూర్తిగా షట్ డౌన్ అయిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్ సేవలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో భూములు భవనాల రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. 2 రోజులుగా మొరాయిస్తున్న సర్వర్లు ఈ రోజు పూర్తిగా షట్ డౌన్ అయిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్ సేవలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినట్టుగా చెప్తున్నారు. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రిజిస్ట్రేషన్ సర్వీసెస్ అన్ని కూడా పూర్తిగా షట్ డౌన్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి అంశానికి సంబంధించి? ఏపీలో గత 4 రోజులుగా కూడా ఈ రిజిస్ట్రేషన్ సేవలకైతే టెక్నికల్గా అంతరాయం అయితే ఏర్పడుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజున గంట సమయం నుంచి అయితే పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయినట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం కోసం వచ్చిన వినియోగదారులందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి అయితే మనకి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర అయితే కనబడతా ఉంది. కార్డు 2.0 ప్రైమ్ 2.0 అనేది కొత్త సాఫ్ట్వేర్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ నుంచి కూడా ఇదే విధమైన సమస్య అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ విజయవాడ పడమర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రస్తుతం మనం ఇక్కడ రోజుకి 80 రిజిస్ట్రేషన్ల వరకు జరుగుతాయి. కానీ ప్రస్తుతం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల 30 నుంచి 40 రిజిస్ట్రేషన్లకు మాత్రమే పరిమితం అవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రధానంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ కోసం వస్తారో వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ అనేది కార్డు ప్రైమ్ 2.0లో అయితే చూపించాల్సిన ఓపెన్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉండింది. కానీ అది ఓపెన్ కాకపోవడంతో ఫర్దర్గా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉండట్లేదు. చూడొచ్చు మనం కార్డు ప్రైమ్ 2.0కి సంబంధించి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే నిలిచిపోయిన నేపథ్యంలో మొత్తం రిజిస్ట్రేషన్కి సంబంధించిన వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఉదయం నుంచి కూడా వీళ్ళు కాసేపు టెక్నికల్ ఎర్రర్స్ పోవటం, రిజిస్ట్రేషన్ అవ్వటం, ఆ తర్వాత మళ్ళీ ఆగిపోవడం ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం సాంకేతిక సమస్యల కారణంగా అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచినట్టుగా అయితే మనకి అర్థమవుతోంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ని ఎప్పటికప్పుడు కూడా సిబ్బంది హెడ్ ఆఫీస్కి మెయిల్ రూపంలో కూడా తెలియజేస్తున్న నేపథ్యంలో వాళ్ళు రెక్టిఫికేషన్కి సంబంధించి అయితే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రిజిస్ట్రేషన్ సేవలు అయితే రాని పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కూడా కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే చూడొచ్చు మనం ఎర్రర్ కూడా లాగిన్కి సంబంధించి అప్లికేషన్ ఓపెన్ చేసినప్పటికీ కూడా ఎర్రర్ అనేది స్పష్టంగా కూడా కనపడుతుంది. ఈ నేపథ్యంలో హెడ్ ఆఫీస్ నుంచి కూడా దీన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి అయితే ఒక సమయం తీసుకుంటున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేని పరిస్థితి అయితే ఉన్నట్టుగైతే మనకి అర్థమవుతుంది. ఈ కొత్త సాఫ్ట్వేర్ వచ్చిన దగ్గర నుంచి మాత్రమే ఈ సమస్య అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అంతరాయానికి ప్రధాన సమస్యగా చెప్తున్న నేపథ్యంలో ఆ టెక్నికల్ ఇష్యూస్ని ఎప్పటికప్పుడు పరిష్కరించే చర్యలు చేపడుతున్నా కూడా గత 4 రోజుల్లో అయితే ఈ సమస్య ఎక్కువగా ఉన్న పరిస్థితి మనకి తెలుస్తోంది. అయితే శ్రీకాంత్, రిజిస్ట్రేషన్ సేవలు పునరుద్ధరించడానికి ఎంత సమయం పట్టొచ్చని చెబుతున్నారు అధికారులు? అసలు అంటే రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఒక గంట సమయం నుంచి మాత్రమే కొనసాగుతూ ఉంది. నిన్న మొన్న ఈ 2-3 రోజుల నుంచి మాత్రం ఒక గంట సేపు రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రక్రియ నిలిచిపోయినా ఆ తర్వాత మళ్ళీ ప్రాసెస్ అంటే నెమ్మదిగా అవుతున్న పరిస్థితి అయితే ఉన్నట్టుగా కూడా సిబ్బంది కూడా చెప్తున్నారు. 40 రిజిస్ట్రేషన్లు కూడా రోజుకు అవుతున్న పరిస్థితి, అంటే 80 అవ్వాల్సిన చోట 40 అవుతుంది, అంటే సగం వరకు అవుతున్న పరిస్థితుల నేపథ్యంలో మొత్తం వచ్చిన వాళ్ళందరికీ అయితే పూర్తి స్థాయిలో సేవలు అందించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక 2-3 రోజుల్లో అయితే పూర్తి స్థాయిలో ఈ సాఫ్ట్వేర్లో ఏర్పడుతున్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ని అయితే రెక్టిఫికేషన్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. హెడ్ ఆఫీస్ నుంచి కూడా పూర్తిగా దీని మీద ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఏ ప్రాంతాల్లో ప్రధానంగా ఈ సాంకేతిక సమస్యలు వస్తున్నాయో గుర్తించి వాటిని పరిష్కరించడానికి ఒకవైపున హెడ్ ఆఫీస్ నుండి కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఒక మాక్సిమం 2 డేస్లో అయితే పూర్తిగా రెక్టిఫికేషన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.